కేవలం థర్మల్ పవర్ ప్రాజెక్టే కాకుండా రెన్యూవబుల్ ఎనర్జీని కూడా తీసుకోవచ్చు. ఈ దేశంలోని అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం. తెలంగాణ రైజింగ్, ఈ రైజింగ్ ని ఈ దేశంలో ఎవరు ఆపలేరు, ఏ ప్రతిపక్షాలు కూడా ఆపలేరు. ఈ తెలంగాణ రైజింగ్ 2047తో ఈ దేశంతో కాదు ప్రపంచంతో పోటీ పడాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి కానీ రేవంత్ రెడ్డి గారు కానీ యావత్ కేబినెట్ కానీ ఈరోజు ఆలోచన చేసి ప్రపంచంతో పోటీ పడటానికి తెలంగాణను సమాయత్తం చేస్తా ఉన్నాం. అంతే తప్ప మేము ఎవరు కూడా మీలాగా కబుర్లు చెప్పి లేని ఉన్నట్టుగా ఉన్నాయి లేనట్టుగా ప్రజల్ని మభ్యచేసి మాయ చేసేటువంటి కార్యక్రమంలో లేవు. ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తాం, ప్రతి క్షణం ప్రజల కోసం ఆలోచన చేస్తాం, ప్రతి క్షణం ఈ సమాజంలో ఉన్నటువంటి అందరినీ కలుపుకొని అభివృద్ధిలో భాగం చేయడం కోసం ఆలోచన చేస్తాం తప్ప ఏ కొద్ది మందికో ఏ ఒక్కరి కోసమో ఈ రాష్ట్ర వనరులు పంచాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేదు చేదు చేదు. ఇది కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం. మిత్రులారా, అందుకే పరిగి శాసనసభ నియోజకవర్గంలో ఈరోజు నాకు అక్కడ హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ సంబంధించి ఎన్నిక ఉన్నప్పటికి కూడా మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఈ ప్రాంత అభివృద్ధి కోసం రావాలి, మీ పరిగితో అనేక రకాలైనటువంటి అనుబంధం ఉంది. ఇటు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు, వేదిక కింద ఉన్నటువంటి వాళ్ళు అందరితో మీకు సంబంధాలన్నీ వాళ్ళంతా ఎదురు చూస్తా ఉన్నారు. రావాల్సింది అని అంటే పర్వాలేదు, 1 గంట 2 గంటల కోసం అని వచ్చాను. కానీ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రామ్మోహన్ రెడ్డి గారు గంటల తరబడి ఇక్కడే కూర్చోబెట్టే కార్యక్రమం చూస్తాం. అయినా సంతోషం, ఎందుకంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన పడుతున్నటువంటి తపన్ని తీర్చేటువంటి ఒక ప్రజా నాయకుడికి కావలసినటువంటి శక్తిని అందించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. ఇక్కడ తాగునీటి సంబంధించి కానీ సాగునీటికి సంబంధించి కానీ రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాలు తప్పనిసరిగా ప్రభుత్వం పరిశీలన చేస్తుందని కూడా ఈ సందర్భంగా మనం చూస్తాం. అంతిమంగా ఈ రాష్ట్ర ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని, ఈ రాష్ట్రం ఈ దేశంతో కాదు ప్రపంచంతో పోటీ పడాలని ఆకాంక్షిస్తూ నేను ముగిస్తా ఉన్నాను. నమస్కారం, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అట్లాగే మీకు ఇంకొక ముఖ్య విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఎలక్ట్రిసిటీకి సంబంధించి బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండకపోవచ్చు. ఏ ఆసుపత్రికి ఏ రకంగా అయితే మొబైల్ వ్యాన్లు ఉంటాయో అట్లాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా మొబైల్ వ్యాన్లు తిరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఎక్కడ ఏ అవసరం వచ్చినా ఫోన్ చేస్తే వ్యాన్లన్నీ వచ్చేస్తాయి. ఆ వ్యాన్లోనే కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఉంటుంది. అట్లాగే అధికారులు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని అనౌన్స్ చేశాం, ప్రజా బాట. ఎనర్జీకి సంబంధించి కరెంటు సంబంధించి శాఖ సంబంధించిన అధికారులు సీఎండీ దగ్గర నుంచి కింది స్థాయి అధికారి వరకు కూడా వారానికి 3 రోజులు ప్రజాబాట అంటే మీ ఇళ్లకే వచ్చి మీతోనే మాట్లాడి ఎక్కడికక్కడ సమస్యల్ని పరిష్కారం చేసేటువంటి ప్రజాబాట అని అంబులెన్స్ లాగా వ్యాను ప్రజాబాట అధికారులు మీ ఇంటికి వచ్చి కార్యక్రమం చేసేటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారని మీ అందరికి మనవి చేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం, థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ కార్యక్రమానికి కృష్ణ భాస్కర్ గారు, అదేవిధంగా ఎస్సీ రవి గారు, నాయుడు గారు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన